హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చి 3 మే 2024. ఐపీఎల్లో ఈరోజు మ్యాచ్ వచ్చి ఈరోజు జరిగిన మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ ముంబై ఇండియన్స్కి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది, కోల్కతా గెలిచింది. టీమ్స్ యొక్క ర్యాంకింగ్ చూస్తే సెకండ్ ర్యాంక్లోనే కంటిన్యూ అవుతుంది కోల్కతా ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ. మ్యాచ్ ముందు కూడా కోల్కతా సెకండ్ ర్యాంక్లోనే ఉంది, గెలిచిన తర్వాత కూడా సెకండ్ ర్యాంక్లో కంటిన్యూ అవుతుంది. ముంబై ఇండియన్స్ మాత్రం ఓడిపోయింది కాబట్టి 9th ర్యాంక్లోనే కంటిన్యూ అవుతుంది. ఐపీఎల్లో ఈరోజు జరిగిన మ్యాచ్ 51st మ్యాచ్. ఈ మ్యాచ్లో కోల్కతా గెలిచింది. కోల్కతా మొత్తం 10 మ్యాచెస్ ఆడితే 7 గెలిచింది, 3 ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. ముంబై ఇండియన్స్ మాత్రం 11 మ్యాచెస్ ఆడితే 3 మాత్రమే గెలిచింది, 8 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యడం కష్టంగానే ఉంది. ఇంకా ముంబై ఇండియన్స్కి ఇంకా 3 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఈ 3 మ్యాచ్లు గెలిచినా 6 పాయింట్లు వస్తాయి. మొత్తం 12 పాయింట్స్ ఉంటాయి ముంబైకి. చాలా కష్టమే ప్లే ఆఫ్ క్వాలిఫై అవటం ముంబై ఈ సీజన్లో. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 51. ముంబై ఇండియన్స్కి కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ ముంబైలో జరిగింది ఈ మ్యాచ్. ఈ 51 మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ 24 రన్స్ తేడాతో ఓడిపోయింది. కోల్కతాకి ఇది 7వ విజయం. మొత్తం 10 మ్యాచ్లు ఆడితే 7 గెలిచింది. కోల్కతాకి గెలుపుతో ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్టే. ఐపీఎల్లో ఇది 51 మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చి కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ ముంబై ఇండియన్స్కి జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్స్లో 169 రన్స్కి ఆల్అవుట్ అయింది. కోల్కతా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే వెంకటేష్ 52 బాల్స్లో 70 రన్స్ చేసిండు. మనీష్ పాండే 31 బాల్స్లో 42 రన్స్. రఘువంశీ 6 బాల్స్లో 13 రన్స్. రింకు సింగ్ 8 బాల్స్లో 9 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 3.5 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. తుషారా 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. పిఎస్ లావ్లా 3 ఓవర్స్లో 15 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ టార్గెట్ 170 రన్స్. అందుకు రిప్లైగానే ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లో 145 రన్స్కి ఆల్అవుట్ అయింది. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ 35 బాల్స్లో 56 రన్స్. డేవిడ్ 20 బాల్స్లో 24 రన్స్. కిషాన్ 7 బాల్స్లో 13 రన్స్. నమన్ 11 బాల్స్లో 11 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో కోల్కతా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే స్టార్క్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ 3.5 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. చక్రవర్తి 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సునీల్ నారాయణ్ 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. రసూల్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 24 రన్స్ తేడాతో గెలిచింది. ఈ సీజన్లో ఐపీఎల్ పాయింట్ టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉంది. రాజస్థాన్ యొక్క ఫామ్ చూస్తే 10 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. రాజస్థాన్ రాయల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో వరుసగా 4 మ్యాచెస్ గెలిచింది. రీసెంట్గా ఆడిన లాస్ట్ మ్యాచ్ ఒకటే ఓడిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. అలాగే కోల్కతా ఈ సీజన్లో రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. లాస్ట్ 2 మ్యాచెస్ ఫామ్ చూస్తే 2 మ్యాచ్లు గెలిచింది వరుసగా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది. లక్నో రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే మొత్తం 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. లాస్ట్ 2 మ్యాచెస్ ఫామ్ చూస్తే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ 4th ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 4 ఓడిపోయింది. మొత్తం 12 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి.
సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా 2 మ్యాచెస్ ఫామ్ చూస్తే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. అలాగే 5th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా జరిగిన 2 మ్యాచ్ల యొక్క ఫామ్ చూస్తే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 6 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. ఢిల్లీ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. రీసెంట్గా జరిగిన 2 మ్యాచెస్ యొక్క ఫామ్ చూస్తే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 7th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 6 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయింది, 2 గెలిచింది. రీసెంట్గా జరిగిన 2 మ్యాచ్ల యొక్క ఫామ్ చూస్తే 2 మ్యాచ్లు గెలిచింది పంజాబ్. నెక్స్ట్ 8th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 6 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. గుజరాత్ యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్ గాను 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. రీసెంట్గా జరిగిన 2 మ్యాచెస్ యొక్క ఫామ్ చూస్తే 2 మ్యాచ్లు ఓడిపోయింది. 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 11 మ్యాచెస్ ఆడితే 3 మాత్రమే గెలిచింది. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. అంత కలిపితే 8 లాసెస్ ఉన్నాయి ముంబైకి. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్ అకౌంట్లో. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 1 మ్యాచ్ గెలిచింది, 4 లాస్ట్ రీసెంట్ ఆడిన 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. నెక్స్ట్ 10th ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 7 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 3 గెలిచింది, 2 ఓడిపోయింది. అలాగే లాస్ట్ జరిగిన 2 మ్యాచ్ల యొక్క ఫామ్ చూస్తే 2 గెలిచింది. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. అలాగే ఈ సీజన్లో ఏ టీమ్స్కి ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి మీ అభిప్రాయం ప్రకారం. నెక్స్ట్ మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో ఏ టీం విన్నర్గా ఉంటుందో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.